ఆచి చికెన్ మసాలా. టీవీకే పార్టీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలకు తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. రజనీకాంత్ పిరికివాడని, అందుకే రాజకీయాల్లోకి రాలేదని ఇటీవల విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ నేత అద్దవ్ అర్జున్ కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీ నుంచి వచ్చిన బెదిరింపులకు భయపడి రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదంటూ విమర్శించారు. టీవీకే నేతల కామెంట్స్ కు రజనీకాంత్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. కాలమే సమాధానం చెప్తుంది, వేచి చూడాలి. సమయం వచ్చినప్పుడు బలంగా సమాధానం వస్తున్నట్టు డైలాగ్ వదిలారు. ఇందుకు సంబంధించిన ఓ లేఖను విడుదల చేశారు రజనీకాంత్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకి కూడా ఒక రసవత్తంగా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం టీవీకే పార్టీ అంటే నటుడు విజయ్ టీవీకే పార్టీ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా రజనీకాంత్ ని టార్గెట్ గా చేసుకుంటూ తను రాజకీయాల్లోకి రావడానికి భయపడతా ఉన్నారు. తనకి రాజకీయాలకు రావడమే భయంగా కూడా మారింది. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ తనని బెదిరించి రాజకీయాలలో కూడా రానికుండా చేసింది. దీనికి భయపడినటువంటి రజనీకాంత్ రాజకీయాల్లో రాకుండా తను సినిమాల వైపే చూస్తూ ఆ రాజకీయాల వైపు అసలు రావడం లేదు అనేసి తనని తీవ్రంగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు తాజాగా రజనీకాంత్ కౌంటర్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో తను స్వయంగా కూడా ఒక లేఖ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల క్రితం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు సూపర్ స్టార్ రజనీకాంత్ మీద చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే మాత్రం తను ఎప్పుడూ కూడా రాజకీయాలకి తను ప్రత్యక్షంగా కూడా ఉండరు. కానీ ఇటువంటి బెదిరింపులు అటువంటి వ్యాఖ్యలు రావడంతో స్వయంగా తనే దీనిపైన కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇది కూడా డిఎంకే పార్టీ నుంచి వచ్చినటువంటి బెదిరింపులకి భయపడి రాజకీయాల్లోకి రాలేదంటూ ఇచ్చినటువంటి ఒక సారాంశాన్ని బట్టి కూడా రజనీకాంత్ ఒక డైలాగ్ లాంటిది, ఒక కౌంటర్ లాంటిది ఒక లేఖ కూడా రాయడం జరిగింది. తమిళనాడుకి కాదు, సౌత్ ఇండియాలో మొత్తం అంతా కూడా సినిమాల్లో అయితే రజనీకాంత్ చాలా ఫేమస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తను ఒక్కసారి చెప్పినటువంటి డైలాగే 100 సార్లు చెప్పినట్టుగా కూడా ఈరోజు ఒక షార్ట్ అండ్ స్వీట్ గా కూడా ఒక లేఖ కూడా రాయడం అయితే జరిగింది. సో వేచి ఉంటే సమాధానమే, వేచి ఉండేటప్పుడు సమాధానం చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి కాలమే దానికి వేచి ఉండాలనే విధంగా కూడా దానికి చెప్తా ఉన్నారు. దీంతో రాజకీయాలకి రాననేసి నేను భయపడటం లేదు, స్వయంగా తను వచ్చిన తర్వాత వేరేగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సినీ నటులు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి ఇప్పటికే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందనేసి అందరికీ తెలుసు అనేసి కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే దీనికి అన్నిటికి కూడా కాలమే సమాధానం చెబుతుంది. వేచి ఉండాల్సిన సమయం అయితే చాలా ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు బలంగా సమాధానం కాలమే చెబుతుంది అనే విధంగా ఒక డైలాగ్ కూడా తను ఇవ్వడం అయితే మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది. ఇప్పుడు కూడా విమర్శలకు గురయ్యేటువంటి టీవీకే పార్టీకి అయితే మాత్రం రజనీకాంత్ చేసినటువంటి యొక్క వ్యాఖ్యలతో కూడా రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుందన్న దానిపైన కూడా తీవ్ర విమర్శలు అయితే వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కాలమే సమాధానం చెబుతుంది అనే ఒక డైలాగ్ తో అంటే రానున్నటువంటి ఎలక్షన్స్ లో దీనిపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని ముందే హింట్ ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. రజనీకాంత్ చెప్పినటువంటి ఒక డైలాగు అంటే కొంతకాలం వెయిట్ చేస్తే ఆ ఒక్క కాలమే తనకి ఇప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితులకన్నిటికీ సమాధానం మీకే గట్టిగా తగులుతుంది అనే విధంగా ఒక సారాంశం దీని నుంచి రజనీకాంత్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అధినేత విజయ్ సినిమా హీరోగా అయితే ఉంటున్నారు. తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ తను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ పెట్టి పార్టీలో అన్ని 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే అన్నిట్లో కూడా పోటీ చేయాలి, ఎవరితో కూడా పొత్తు లేదు అనే విధంగా కూడా తను వెళ్తున్నారు. అలాగే ప్రజల్ని దగ్గర చేసుకునే విధంగా కూడా సభలు పెట్టి వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళ దగ్గరికి తీసుకోవడానికి అయితే మాత్రం చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి సమయాల్లో
ఏప్రిల్లో జరిగేటువంటి ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి ఈ నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది టీవీకే పార్టీ నేతలు అయితే మాత్రం రజనీకాంత్ ని తను భయపడుతూ రాజకీయాల వైపు రావట్లేదు అనే విధంగా, ఎందుకంటే ఒక నటుడు పార్టీ పెట్టి రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు ఇటువంటి నటులు అంతా కూడా ఒక క్రేజ్ ఉన్నటువంటి నటులంతా కూడా టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్కి సపోర్ట్ చేయాలి అన్న విధంగా వాళ్ళు రెచ్చగొట్టడం అనేది ఇక్కడ తెలుస్తా ఉంది. సో వీళ్ళంతా కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్కి సపోర్ట్ చేసి తను రాజకీయాల్లో కూడా ముందుకి రావచ్చు, అలాగే ఎలక్షన్స్ లో కూడా గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళంతా సపోర్ట్ చేయకపోవడమే విజయ్ ఒక్కడే ఒంటరిగా అయితే మాత్రం పోటీ చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో తను రెచ్చగొట్టే విధంగా తను రాజకీయాల్లో రావడానికే భయపడతా ఉన్నారు. ఒకవేళ వచ్చి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్కి సపోర్ట్ చేస్తే డిఎంకే పార్టీ చేసినటువంటి బెదిరింపులకు బెదిరిపోయేసి తను రాజకీయాల వైపే కూడా మొగ్గు చూపట్లేదు, భయపడి ఇంట్లోనే ఉంటున్నారు అనే విధంగా వాళ్ళు మాట్లాడడంతో తనకి ఘాటైన సమాధానం అయితే చెప్పడం అయితే జరిగింది. కాలమే మీ యొక్క క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ ఇస్తుంది, దానికి వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు వచ్చేటువంటి సమాధానం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనే డైలాగ్. అంటే ఇది రజనీకాంత్ చెప్పేటువంటి ఒక డైలాగు ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు ప్రజలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అటువంటి ఆయన షార్ట్ అండ్ స్వీట్ గా ఒక మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్నిటి కూడా కొద్ది సమయం వేచి ఉన్నప్పుడు ఆ కాలమే తనకి ఆన్సర్ ఇస్తుంది అనే విధంగా చెప్పడంతో ఈ యొక్క ఎలక్షన్స్ మీద టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్కి ఎఫెక్ట్ చాలా వరకు ఉండబోతుందనే దానిపైన కూడా తీవ్ర విమర్శలు అయితే కూడా రావడం అయితే జరుగుతా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేష్.